నారాయణ, శ్రీ చైతన్య లేకపోతే ఇంకేదైనా కార్పొరేట్ కాలేజీల్లో మనం వినేది ఏంటి ఇప్పుడు యాడ్లో కానీ లేకపోతే ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ 1, 1, 2, 2, 3, 3 ఈ ర్యాంకులు మాత్రమే ఎప్పుడు వింటాం. కానీ ప్రతి ఏటా ఈ కార్పొరేట్ కాలేజీలో ఎంతమంది విద్యార్థులు చనిపోతున్నారో ఎవరికన్నా తెలుసా? ఏదన్నా ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోతే కాలేజీలో ఒక రోజు లేకపోతే 10 రోజులు మాట్లాడుకుంటాం. అలానా నారాయణ కాలేజీలో ఇది జరిగింది, శ్రీ చైతన్య కాలేజీలో ఇది జరిగింది, చైనా బ్యాచ్ కాలేజీలో ఇది జరిగింది, ఇంకా వేరే ఏ కాలేజీ అయినా, ఏ కార్పొరేట్ కాలేజీ అయినా ఇలా ఇన్సిడెంట్ల గురించి తెలుస్తూ ఉంటాయి. ఆ రోజు వింటాం, ఆ తర్వాత ఈ చెవుల్లోంచి వింటాం, ఆ చెవుల్లోంచి వదిలేస్తాం. తల్లిదండ్రులు పిల్లల విషయంలో వాళ్ళకి ర్యాంకులే కావాలి అని చెప్పి ఆలోచించినంతసేపు ఇటువంటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి, ఇటువంటి కాలేజీలు ఉంటూనే ఉంటాయి. నిన్న అనంతపూర్లో ఉన్నటువంటి ఒక నారాయణ కాలేజీలో క్లాస్ రూమ్లో క్లాస్ జరుగుతూ ఉండగా స్టూడెంట్స్ అందరూ ఉండగా ఉపాధ్యాయుడు అక్కడ కూర్చుని ఉండగానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి చరణ్ అనే అబ్బాయి ఆ వరండాలోంచి కిందకి దూకి చనిపోవడం జరిగింది. ఓ 10 రోజులు న్యూస్ అవుతుంది. నిన్న మొన్నటి నుంచి తెగ హల్చల్ చేస్తుంది. పలానా నారాయణ కాలేజీలో పలానా అబ్బాయి చనిపోయాడు, నారాయణ సంస్థ నుంచి చనిపోయాడు కాబట్టి ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు మీద చర్యలు తీసుకోవాలి, ఆయన అరెస్టులు చేయాలి అని చెప్పి ప్రతిపక్షాల్లో ఉన్న నాయకులు మాట్లాడతారు. అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఆ తల్లిదండ్రులు బోరుమని ఏడుస్తారు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు. అంతే, ఓ 10 రోజులు మాట్లాడుకుంటా తర్వాత అయిపోయింది. అసలు ఆ చరణ్ అనే అబ్బాయి ఎందుకు చనిపోయాడో తెలుసా? ఆ యాజమాన్యం ఫీజులు కట్టలేదని చెప్పి గట్టిగా క్వశ్చన్ చేయడంతో క్లాస్ రూమ్లో అందరి ముందు నుంచోబెట్టడమో లేకపోతే వాళ్ళని కొంచెం కించపరిచినట్టు మాట్లాడడమో చేస్తారు జనరల్గా ఈ కార్పొరేట్ కాలేజీల్లో. ఎందుకంటే నేను అదే కార్పొరేట్ కాలేజీలో చదివాను. ఎందుకంటే మా తల్లిదండ్రులకి తెలియదు కాబట్టి, అప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ పట్ల అవగాహన లేదు కాబట్టి వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరో లేరు. కార్పొరేట్ కాలేజీల్లో చదివిస్తే మన పిల్లలు బాగా చదువుకుంటూ ఉన్నత స్థానాల్లోకి వెళ్ళిపోతారు, పాస్ అయిపోయి బయటకు వచ్చేస్తారో అని చెప్పి అనుకుంటారు. అందుకనే చాలామంది కార్పొరేట్ కాలేజీల్లో పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేసేస్తారు. 10th క్లాస్ అవగానే ఇంటర్మీడియట్లో అయ్యో ఒక అద్భుతమైన కార్పొరేట్ కాలేజీ ఏరాలి జాయిన్ చేస్తారు. తీసుకెళ్ళి జాయిన్ చేసిన తర్వాత చదివి కూడా ఎక్కడైనా చదువుతాడు. నాశనం అయిపోవాలనుకున్న కూడా ఎక్కడైనా నాశనం అయిపోతాడు. మీరు ఎంత కార్పొరేట్ కాలేజీల్లో తీసుకెళ్ళి జాయిన్ చేసినా, ఎక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేసినా ఎదవలానే మిగిలిపోతాడు. ఇక్కడ అసలు కార్పొరేట్ కాలేజీ వాళ్ళని తప్పట్టాలా, లేకపోతే తల్లిదండ్రులను తప్పట్టాలా, లేకపోతే ప్రభుత్వాలను తప్పట్టాలా? గతంలో మనం ఒక వీడియో చేసాం, ఇటువంటి కార్పొరేట్ కాలేజీల మీద ఒక వీడియో చేసాం. హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేట్ కాలేజీలో ఉమెన్ కమిషనర్ గారు తనిఖీలు చేసినప్పుడు ఘోరమైన నిజాలు బయటపడ్డాయి. అసలు అటువంటి కాలేజీల్లో, అటువంటి హాస్టల్లో తల్లిదండ్రులు పిల్లల నుంచి ఎలా చదివిస్తున్నారని చెప్పి ఒక వీడియో చేసాం. చాలా వీడియోలు చేసాం. ఆ మాదాపూర్లో ఒక కుర్రాడు చనిపోతే దాని మీద ఒక వీడియో చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇన్సిడెంట్ మీద ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వీడియోలు చేసుకుంటూనే అవుతుంది. కానీ జనాల్లో మాత్రం ఏ విధమైన మార్పు ఉండదు. ఈ ఇయర్ 10th క్లాస్ అయిపోతుంది, మళ్ళీ ఇదే కార్పొరేట్ సంస్థల్లోకి తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు. అసలు తల్లిదండ్రులు పిల్లల చదువు విషయంలో ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే, పక్కోళ్ళు ఎవరో ఒక కార్పొరేట్ కాలేజీలో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేస్తారు. ఇంకా వాళ్ళ కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేశారు వాళ్ళ పిల్లల్ని, మన పిల్లల్ని మనం ఎందుకు జాయిన్ చేయకూడదు, మనం అదే కార్పొరేట్ కాలేజీలో చదివించాలి. ఏంటంటే వాళ్ళు జాయిన్ చేశారు, మన పరువు పోతుంది, మన చూపించుకోవాలి, మన స్టేటస్ కూడా చూపించుకోవాలి, మనం తీసుకెళ్ళి కూడా అక్కడే జాయిన్ చేసేయాలి. అదొక రకం బ్యాచ్. ఇంకొక బ్యాచ్ ఏంటంటే అక్కడికి తీసుకెళ్ళి పాడేస్తే వాళ్ళు ఏదో రకంగా రుబ్బేసి మొత్తం మీద ఆడు పాస్ అయ్యి బయటకు పంపించేస్తారు అని చెప్పి ఇంకొక బ్యాచ్ ఏంటంటే ఈ కార్పొరేట్ కాలేజీల్లో చదివిస్తేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావు. ఏ ప్రభుత్వ కాలేజీల్లోనో లేకపోతే ఏ చుట్టుపక్కల ఉన్న చిన్న చితక కాలేజీల్లో చదివితే అసలు చచ్చిన ర్యాంకులు రావు అనే ఆలోచనలో కొంతమంది జాయిన్ చేస్తారు. అంటే రకరకాలుగా ఉన్నారు తల్లిదండ్రులు. అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఆ కాలేజీలో ఏం నేర్పిస్తారో, పిల్లలకి చదువు మీద ఏమైనా ఇంట్రెస్ట్ తెప్పిస్తున్నారా, లేకపోతే పట్టిస్తున్నారా, సబ్జెక్ట్ ఏమైనా నేర్పిస్తున్నారా అనేది ఎవ్వడికి అవసరం లేదు. లిటరల్గా నేను చదువుకున్నప్పుడు ఏం చేసేవారంటే, రోజుకి ఒక 15 అవర్లు ఉంటాయి. 15 అవర్లు నాన్ స్టాప్గా దంచేస్తారు. ఒక 6 నెలలు 7 నెలలు 6 నెలలు 7 నెలల్లో సిలబస్ అవగొట్టేస్తారు. అక్కడి నుంచి ఇంకా డైలీ రివిజన్ టెస్టులు పెడతా ఉంటారు. ఒక క్వశ్చన్ ఇస్తారు, దాన్ని పట్టడం, రాయడం. ఇలాగ ఏం జరుగుతుందంటే ఆ క్వశ్చన్ ఇంకా గుర్తుండిపోయి పట్టేస్తాడు కదా. ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ రాయిపోతే ఇంకేం రాస్తాడు, అది కూడా రాయిపోతే ఇంకెందుకు, మొత్తం మీద పట్టేసిన దాన్ని అక్కడ పేపర్ మీద దింపేస్తాడు, పాస్ అయిపోతాడు, బయటకు వెళ్ళిపోతాడు. ఏం నేర్చుకున్నాడంటే ఏమీ నేర్చుకోడు. ఆ క్వశ్చన్ ఆ రోజుతో ఎగ్జామ్ ఎప్పుడైతే రాశాడో అందులో ఏం విషయం ఉందో, అందులో ఏం సబ్జెక్ట్ ఉందో
పిల్లోడికి రాదు. తల్లిదండ్రులు తమ పిల్లలు పాస్ అయిపోయి తర్వాత క్లాస్కి వెళ్ళిపోతున్నారా లేదా అని చూసుకుంటున్నారు, కానీ సబ్జెక్ట్ వస్తుందా లేదా, సబ్జెక్ట్ రాకపోతే విషయ పరిజ్ఞానం లేకపోతే బయటికి వెళ్ళి బతకలేరు అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. శ్రీ చైతన్య లేకపోతే నారాయణ లేకపోతే ఇంకా వేరే కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి, అన్నట్లోనే ర్యాంకులు వస్తున్నాయి. ఒక 2000 మంది 3000 మంది క్యాంపస్లో స్టూడెంట్స్ ఉంటే ఎంతమందికి ర్యాంకులు వస్తున్నాయి? ఒక 20 మందికో 30 మందికో ర్యాంకులు వస్తాయి. మిగిలిన స్టూడెంట్స్ అంతా ఏమవుతున్నారు? ర్యాంకులు రావట్లేదు కదా. ఈ ర్యాంకులు కట్టిన వాళ్ళు అదే ఫీజు కడుతున్నారు, ర్యాంకులు రాని వాళ్ళు అదే ఫీజు కడుతున్నారు. చెవులో పువ్వు పెడుతున్నారు లిటరల్గా తల్లిదండ్రులకి ఆ క్యాంపస్లో ఉన్న వాళ్ళు. అయినా కానీ గొర్రెల మందల అదే క్యాంపస్లో తీసుకెళ్లి పిల్లల జీవితాలు నాశనం చేసేస్తున్నారు చాలా మంది తల్లిదండ్రులు. మనం ఎన్ని చెప్పనే ఏం చెప్పనే తీసుకెళ్లి మళ్ళీ అక్కడే జాయిన్ చేస్తారు. సబ్జెక్ట్ నేర్పరు అసలు. అక్కడ మీరు ఏమనుకున్నా సరే కార్పొరేట్ కాలేజీలో సబ్జెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనే నేర్పరు. ఎందుకంటే తల్లిదండ్రులకు మార్కులు కావాలి. ఇటు ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ మార్క్ షీట్ తల్లిదండ్రులకు పంపితే మార్కులు రాకపోతే మళ్ళీ వచ్చి కాలేజీ యాజమాన్యాన్ని అక్షింతలు వేస్తారు తల్లిదండ్రులు. ఇంతంత ఫీజులు కడుతున్నాం, మీరు ఏం చెప్తున్నారు, మా వాడికి మార్కులు సరిగ్గా రావట్లేదు, అసలు పాస్ అవుతాడా లేదా అని చెప్పి భయం అని చెప్పి వాళ్ళ దగ్గర క్వశ్చన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారో ఈ తంతాలన్నీ ఎందుకు, మనకి 4 క్వశ్చన్ పేపర్లు రెడీ చేద్దాం, అయ్యే రుబ్బితే వాటిలోంచి ఏదో ఒకటి వస్తుంది, ఇటు పాస్ అయిపోయి బయటకు పోతాడు, చదివేవాడిని అలాగే కొంచెం గట్టిగా పట్టుకుంటాడో ఆ ద్వారా ర్యాంకులు తెచ్చుకుంటాడో, ఆడు బోర్డు మీద వేసుకుంటాడో, ఆడు క్యాంపస్కి పేరు తెచ్చుకుంటాడో, ఇంకో 10 మంది స్టూడెంట్స్ నెక్స్ట్ ఇయర్ లాక్కుంటాడు. వ్యాపారం చేశారు తల్లిదండ్రులు, విద్యను వ్యాపారం చేశారు. కార్పొరేట్ సంస్థలు వ్యాపారం చేసినాయి అని చెప్పి అనుకుంటాం, కానే కాదు. తల్లిదండ్రులు కార్పొరేట్ సంస్థల్ని పెంచి పోషిస్తున్నారు. దీనికి కారణం పూర్తిగా తల్లిదండ్రులే. మిగతా ఏదో పిసరంత కారణం ఈ కార్పొరేట్ సంస్థలో ప్రభుత్వాలు ఉంటాయి. ఏ ప్రభుత్వ రంగ సంస్థనైనా ఏ ప్రభుత్వ రంగ కాలేజీనైనా ఎవడన్నా ఆదరిస్తాడా? ఆడికి వెళ్ళి ఎవడన్నా తమ పిల్లల్ని జాయిన్ చేద్దాం అనుకుంటాడా? ఎందుకు అనుకోరు? ఏదో వంకలు చెప్తారు. అక్కడ ఈ వెసులుబాటు లేదు, అక్కడ చదువు తగ్గే చెప్పరు. చాలామంది, నాకు తెలిసిన చాలామంది ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ రంగ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత మేరకు చెప్పాలో పిల్లలకి అంత మేరకు చెప్పి వదిలేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి పిల్లలు వాళ్ళు నేర్చుకుంటారు, సబ్జెక్ట్ నేర్చుకుంటారు. నేర్చుకుండి వాళ్ళు స్వతహాగా నేర్చుకుండి పైకి రావటం జరుగుతుంది. అంతేగాని అట్టుబండి వచ్చినట్టు ప్రతిదీ పిల్లలకి అందిస్తే కనుక ఇంకేం తెలియదు, వాళ్ళకి కష్టం ఏం తెలియదు. ఏదో 4 క్వశ్చన్లు బట్టి ఇచ్చేసి ఎగ్జామ్లు రాయించేస్తే ఏం తెలుస్తుంది వాళ్ళకి? అదే ప్రభుత్వ రంగ సంస్థల్లో అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చెప్తారు, తర్వాత 4 ప్రాబ్లం ఏదో పిల్లల్ని చేసుకురమ్మంటారు. వాళ్ళు కింద మీద పడి నేర్చుకుంటారు, కష్టపడి నేర్చుకుంటారు. కార్పొరేట్ సంస్థల్లో ఈ సంస్కృతి లేదు. 4 క్వశ్చన్లు ఇచ్చామా, ఎగ్జామ్ పెట్టామా, వాడు రాసాడా, పాస్ అయిపోయి బయటికి వెళ్ళిపోయాడా. తల్లిదండ్రులు కూడా అదే కావాలి. వాళ్ళు ఏం చేస్తారు? కార్పొరేట్ సంస్థలను అనుకోవటానికి లేదు. ఫీజుల విషయానికి వస్తే ఫీజులు 2 లక్షలైనా 3 లక్షలైనా 4 లక్షలైనా తల్లిదండ్రులు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆస్తులు అమ్మేసైనా కట్టేస్తారు. బయటికి వెళ్ళి కూరగాయల దుకాణం దగ్గరికి వెళ్ళి బేరాలాడమంటే ఆడతారు, కానీ ఇక్కడికి వెళ్ళి ఎందుకు ఎంత ఫీజులు అవుతున్నాయి, ఎందుకు కడుతున్నాం అనే దాని విషయం మీద మట్టుకి ఏ తల్లిదండ్రులు క్వశ్చన్ చేయరు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్వశ్చన్ చేయరు. గుడ్లో మెల్ల వెళ్ళి జాయిన్ చేసేస్తారు అంతే. చివరికి ఇటువంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు కళ్ళంటా నీళ్ళు తెచ్చుకుంటాం తప్ప చేసేది ఏమి ఉండదు.